అనంతపురం జిల్లా మడకశిర మండలంలో మెళవాయిలో పరిహారం అడిగిన రైతుల్ని విద్యుత్ తీగలకు వేలాడదీసిన కాంట్రాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఈటీవీలో ప్రసారమైన కథనంతో ఇప్పటికే ఇక్కడ పనులు తక్షణమే ఆపాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. కాంట్రాక్టర్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు విచారిస్తున్నారు. రైతులతో వ్యవహరించిన తీరు తప్పేనని ఒప్పుకున్న గుత్తేదారు రెవెన్యూ సర్వే అనంతరం పరిహారం అందిస్తామని చెప్పారు. వాళ్ళు అక్కడ పోయేసి వాళ్ళకి సరైన నష్టపరిహారం చెల్లించలేదు. 90,000 మాత్రమే చెల్లించారు. మిగిలిన అమౌంట్ చెల్లించే వరకు పని చేద్దామని చెప్పి వాళ్ళు అడిగారు. అయినా కూడా ప్రవీణ్ కుమార్ అక్కడ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ అక్కడ ఉండి నెగ్లెక్ట్ గా బిహేవ్ చేసి ఆ వైర్ లాగించడం ద్వారా కింద పడిపోవడం జరిగింది. అప్పుడు వాళ్ళకి గాయాలని వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసులు చేసి ఆ కాంట్రాక్టర్ ప్రవీణ్ కుమార్ పై మరియు దానికి సంబంధించిన అందరిపై చర్య తీసుకుంటున్నాం. కేసులు చేసి ఆ పరిహారం గురించి మేము మాట్లాడాము. రైతు మా మాటల్ని కన్విన్స్ అవ్వలేదు. ఆయన తొందరపాటులో వైర్ పట్టుకున్నాడు. కానీ మేము చెప్పే టాటర్ వాళ్ళకి లాగేటప్పుడు అది మేము చెప్పే లోపలే ఆయన 25 అడుగుల హైట్ వెళ్ళిపోయాడు. మేము తెలిసిన తర్వాత ఇమీడియట్ గా వర్క్ స్టాప్ చేశాము. వైర్ కిందకు వచ్చే లోపల ఆయన పట్టుకోలేక దూకేశాడు. బట్ ఏదైతే పరిహారం ఉందో అది ల్యాండ్ కాంపన్సేషన్ ఎంతైతే ల్యాండ్ వస్తుందో అతనికి చట్టపరంగా ఏదైతే ఉందో కేపీటీసీఎల్ ఆర్డర్ ప్రకారం డీసీ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఉందో దానికి మేము పే చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఆయన ఆల్రెడీ పే చేశారు. 90,000 రూపీస్ పే చేశారు. కాంట్రాక్ట్ ప్రవీణ్ కుమార్ 90,000 పే చేశారు. మరి వీళ్ళు ఎంతో వాదన పడారు. ఒకరికొకరు మాట్లాడుకున్న వాదన పడిన తర్వాత తీగ పట్టుకున్నారు. వీళ్ళు తీగ పట్టుకున్న తర్వాత వాళ్ళు లాగినారు. తండ్రి కింద పడిపోయారు. తన అబ్బాయి కూడా తీగ పైన అట్లే పైకి వెళ్ళి అక్కడి నుంచి కింద పడ్డారు. అలాగే వెంటనే తెలుస్తున్న జేసీ గారు ఆదేశం ప్రకారం వెంటనే మా సీనియర్ అసిస్టెంట్ గ్రామానికి పంపించి మా నౌకర్లో సీనియర్ అసిస్టెంట్ వెళ్ళి అతని స్థితిగతి అంతా వాళ్ళతో విచారణ చేసుకుని ఎఫ్ఐఆర్ కూడా పోలీసు వారు ఎఫ్ఐఆర్ కూడా పుట్టారు.